సంపూర్ణ రాత్రి ఉపవాస స్వస్థత ప్రార్థన ప్రతి నెల 17వ తారీఖు. స్థలం రోటరీ బ్లడ్ బ్యాంక్, గాంధీనగర్, విజయవాడ. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారా? సంతానం లేక బాధపడుతున్నారా? చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా? దయ్యపు శక్తుల చేత బాధపడుతున్నారా? కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారా? థైరాయిడ్ వ్యాధి చేత బాధపడుతున్నారా? వ్యాపారంలో విజయం పొందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుతున్నారా? పరిశుద్ధాత్మ వరములతో నింపబడి శక్తివంతమైన పరిచర్య చేయాలనుకుంటున్నారా? మీ సమస్యల పరిష్కారం కోసం దేవుని సేవకురాలు ప్రవక్తి రాహేలు గారు ప్రార్థించెదరు. రండి, పాల్గొనండి, విడుదల పొందండి. సెల్ నంబర్స్ 9948198317, 9346207325. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో యేసు ప్రేమ టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో యేసు ప్రేమ టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారా? ఈరోజు మన అంశము దావీదు కీర్తన 118వ అధ్యాయము 5వ వచనం. ఇరుకు నుండి నేను మొరపెట్టగా విశాలముంద నా దేవుడు నాకు ఉత్తరమిచ్చాను. ప్రార్థన. పరిశుద్ధుడా, వాక్యము నీది, బిడ్డలు నాయన. ఎంతమంది అయితే ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నారు వాళ్ళని దర్శించు, మాట్లాడు, దీవించి నిరాకల్లో ఎత్తబడిన గుంపులో వాళ్ళు ఉండటానికి సహాయం చేయమని, ఈ కార్యక్రమాన్ని మీరే జయప్రదంగా జరిగించమని యేసు నామములో స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ అంటున్నాడు దావీదు మహారాజు, ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టగా విశాలమున్న నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాను. దావీదు మహారాజు పేరు పెట్టాడు. ఉత్తరాలు ఇచ్చే దేవుడు అంట. ఏమిస్తాడు మనకి? ఉత్తరాలు. అప్పులు కాదు, మందులు కాదు, వడ్డీలు కాదు. ఏమిస్తాడంట దేవుడు? ఉత్తరాలు ఇచ్చే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? నా పని ఏంటంటే పొద్దున్న లేచి పండుకొని లేచిన దాకా సంవత్సరాల తర్వాత ఉత్తరాలు రాస్తూ ఉంటా. మీ అందరి గురించి ఉత్తరాలు రాస్తూ ఉంటా. దేవుడికి ఉత్తరం రాస్తూ ఉంటే ఆయన జవాబిస్తూ ఉంటాడు. ఉత్తరం రాస్తూ ఉంటే జవాబిస్తాడు. ఇరుకులో ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలంటే మనము దేవుడికి చెప్పుకోవాలి. ఇరుకులో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెబితే పోలీస్ స్టేషన్ నిన్నేం చేయదు. ఇరుకులో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి అన్నదమ్ములు చెబితే నీ అన్నదమ్ములు నీకేం సహాయం చేయరు. ఇరుకులో ఉన్నప్పుడు నువ్వు ఇరుగు పొరుగు చెబుతుంటే నిన్ను నవ్వుతాలు హేళన చేస్తారే కానీ నీకు సరైన జవాబు రావాలంటే, నీ ప్రశ్నకు పరిష్కారం దొరకాలంటే నువ్వు ఎవరికి రాయాలి ఉత్తరాలు? యేసయ్యకి చెప్పుకోవాలి. ఇక్కడ భక్తుడనే దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నా దేవా, నా తండ్రి, నా యేసయ్యా, నా ప్రభువా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నేను అంతటి వాడినయ్యా. చూడండి ఎంత తగ్గించుకున్నాడు. అబ్బో మనకు ఒక్క బిల్డింగ్ ఉందంటే అబ్బో మన బండి బడాయి మీద పోయిద్ది, ఇంకా పడటానికి పగ్గాలుండవు. ముందేమో ఇట్టు పోతాము, బిల్డింగ్ కట్టగానే అంటాం. కానీ దావీదు మహారాజు అలాగ అనలేదండి. ఇక్కడ తగ్గించుకొని అంటున్నాడు, ఇరుకు నుండి నేను మొరపెట్టగా విశాలమున్న నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాను. ఉత్తరం ఇచ్చే దేవుడికి మొరపెడుతున్నావా? ఉత్తరం ఇచ్చే దేవుడి దగ్గరికి వస్తున్నావా? ఉత్తరం ఇచ్చే దేవుడికి నువ్వు మొరపెడుతున్నావా? ఉత్తరం ఇచ్చే దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ బట్టిబోల్ నుంచి టీవీ ప్రోగ్రాం చూసి నా దగ్గరికి ఒక కుటుంబం వచ్చారు. వాళ్ళ సమస్య ఏంటంటే ఏమీ బతుకు తెరువు లేదంట. ఒక 40,000 పెట్టి ఒక మాలి గేదెను కొనుక్కొచ్చుకున్నారు పాలియటానికని. సరే కొనుక్కొచ్చారు. దేవుడి దేవుళ్ళు అంతా బాగా ఉంది. ఆ పాలియటానికి వెళ్తే ఈడు సీడిస్తూ ఉంటుంది. అది భర్త పాలు తీయటానికి వెళ్తే ఈడు సీడిస్తూ ఉంటుంది. భార్య పాలు తీయటానికి వెళ్తే ఈడు సీడిస్తూ ఉంటుంది. మామ పాలు తీయటానికి వెళ్తే ఈడు సీడిస్తూ ఉంటుంది. ఆ తీసిన పాలన్నీ నేల పాలు అయిపోతున్నాయి. ప్రతి దినం అట్లాగే ఒక 2-3 నెలల నుంచి ఇస్తుంది పాలు ఇవ్వటానికి. అవన్నీ కింద పడిపోతున్నాయి. ఎవరో చెప్పారంట, విజయవాడ పట్టణంలో రాహేలమ్మ గారు ఉంది, ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఏం జవాబు చెప్పిద్దో చూద్దాము. నేను ఇరుకు నుంచి రాహేలమ్మ నన్ను ఇడిపించిద్దామనుకున్నారు. కానీ ఇరుకు నుంచి ఇడిపించేది రాహేలమ్మ కాదండి, నజరుడైన యేసు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ పాల గురించి నువ్వెందుకు తీసుకొచ్చావు అంత పెట్టి, అది పాలు ఇట్లేదని గోలంట ఇంట్లో. ఏంటి ఇలా జరిగిపోయిందని తండ్రి కొడుక్కి గొడవ, మామకి కోళ్ళకి గొడవలు అయిపోతూ ఉంది. ఇదంతా కూడా గొడవలు అయిపోతూ ఉంటే నా దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేశారు. హలో అమ్మగారండి,
మేము ఒక గొప్ప ఇరుకులో పడ్డామండి, ఇట్లాగా ఒక 40,000 రూపాయలు పెట్టి మేము బర్రెలు కొనుక్కొచ్చుకున్నామండి, అది పాలు ఎవరు తీసినా కానీ ఇస్తుంది కానండి ఈడుస్తుందండి అని చెప్పి 5 పాస్టర్ల దగ్గరికి పోయారంట. ఓ పాస్టర్ని పిలిచి ప్రార్థన పిలుచుకుంటే ఆయన అన్నాడంట, ఆ బర్రె వచ్చిన వేళ మీకు శుభం కాదు, ఆ బర్రెని అమ్మ చెప్పకపోతే మీ ఇంట్లో ఎవడో ఒకడు చేస్తాడని చెప్పాడంట. ఓరి నాయనో, మేము పాడి పంట కోసమని బతుకు తెరువు కోసమని బర్రెని కొనుక్కొచ్చుకోవటం ఏంటి, ఆ బర్రె వచ్చిన వేళ మాది కాదని చెప్పి మేము చచ్చిపోవటం ఏంటి అని ఇంక మళ్ళీ 3 కూర్చొని విచారం చేశారంట. ఎక్కడా? మనుషుల దగ్గర. దావీదు మహారాజు దేవుడి దగ్గర విచారం చేస్తే అత్త, మామ, కోళ్ళు వీళ్ళు 3 కూర్చొని విచారం చేసి ఇంకో పాస్టర్ని పిలిపించారంట. ఇంకో పాస్టర్ని పిలిపించిన తర్వాత ఆయన వచ్చి ప్రార్థన పెట్టి అన్నాడంట, ఛే అసలు ఈ బర్రెని కొనమని మీకు ఎవరు చెప్పారు? ఛే అసలు ఆ బర్రె గడిన పుట్టినరోజులు గడియలు మంచివి కాదు, ఛే ఆ బర్రెని ఏడగొన్నా వాడు ఇడిచిపెట్టి రమ్మన్నాడంట. ఓ దేవుడు, ఇదేందిరా తండ్రి, మగాశరం ఏందా ఇట్టుంది. మేము అట్ట పాస్టర్లు అందరూ తిరిగి 4వ దాన్ని 5వ దాన్ని నా దగ్గరికి వచ్చారు, విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చి ఆడ మీతో మాట్లాడాలన్నా, చెప్పమ్మా ఏంటి చెప్పమ్మంటే, మొర ఆలకించే ఆయన ఉత్తరం ఇచ్చే ఆయన ప్రార్థనలు ఆలకించేవాడు ఆయన, సమీపస్తులు ఆయన విడిచిపెట్టి ఎక్కడెక్కడో విచారణలు, ఎక్కడెక్కడో పస్తులు చూపించుకుంటూ ఉంటాం, ఎక్కడెక్కడో అంతరాలు వేయించుకుంటూ ఉంటాం, ఎక్కడెక్కడో విచారణ చేస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ దావీదు మహారాజు ఒక చక్కటి మాట అంటున్నాడు, ఇరుకునేందు నేను మొరపెట్టగా విశాలమున్న నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాను. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడచి నన్నాదరించినది నీ కృపా ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. ఈ పాట ఎవరు పాడుతున్నారు? దావీదు మహారాజు పాడుతున్నాడు. పొద్దున్న లేచి పాడుతూ ఉంటాడంట ఆయన, చేతులు పైకెత్తి ఆకాశం వైపు ఆయన చూస్తూ, నీ కృపే ప్రభువా, కంపు కొట్టే నేను అయ్యా, గొర్రెలు కంపు కొట్టే నేను నడిచి వస్తుంటే ఓ వాసన చూడలేని ప్రజలు నా కుటుంబంలోనే. దావీదు మహారాజుని అన్నదమ్ములు విషం పెట్టి చంపాలని చూశారంటండి వాళ్ళు దావీదు మహారాజుకి. ఎందుకంటే దావీదు పుట్టుక ఒక రహస్యమైంది, దావీదు పుట్టుక అది ఒక అభ్యంతరకరమైంది, దావీదు పుట్టుక ఒక అది చెప్పతరం కాంది, దావీదు పుట్టుక ఒక మర్మంగా ఉందన్నమాట. అక్కడ అదంతా చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం కాదు మనకి. హల్లెలూయా. అందుకనే ఇంటా బయట దావీదుని చూసిన వాళ్ళందరూ అసహించుకుంటున్నారంటండి. మనుషులు అసహించుకుంటారు కానీ నా దేవుడు నిన్ను అసహించుకోడు. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. నా దగ్గరికి వచ్చాను నేను, అమ్మగారు 4 అయిపోయారు, 5వ దాని నీ దగ్గరికి వచ్చావు, నువ్వేం చెబితే అది చేస్తామన్నారు. అమ్మమంటారా, ఉంచుకోమంటారా, మళ్ళీ ఎవరికన్నా పాడిపోయటానికి ఇవ్వమంటారా అన్నాను. నేనన్నా అమ్మొద్దు, పాడిపోయటానికి ఇవ్వద్దు, అది మంచిగా పాలిస్తుంది, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడని చెప్పానండి. అది 3 దూడలను 3 పిల్లలను కనిందండి అది ఆ బర్రె. కానీ ఒకదాని పేరేమో ఏసమ్మ, ఒకదాని పేరేమో జక్రయ్య. మీ ఫోన్ నెంబర్ ఇస్తాను, వెళ్ళి కనుక్కోండి డౌట్ ఉంటే. ఒకదాని పేరేమో సమయలు. 3 పేర్లు పెట్టారు. చూసారా? పాలు, పొద్దున పాలు, ఆ పాడి మూలాన వాళ్ళు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడండి. ఆ పాడి మూలాన్ని ఎంతగానో దీవించబడ్డాడండి. బట్టిబోల్ నుంచి విజయవాడ ప్రార్థనకు వచ్చారండి. గట్టిగా చెప్పలు కొడదామా? ఇరుకులో ఉన్నప్పుడు నువ్వు విశాలమైన దేవుడిని ఎదుగుతున్నావా? విశాలమైన మార్గం కావాలని కోరుకుంటున్నావా? నిన్ను ఇరుకు నుంచి విడిపించే దేవుడి దగ్గరికి, నిన్ను ఇరుకు నుంచి విడిపించే ప్రజల దగ్గరికి, నిన్ను ఇరుకు నుంచి విడిపించే సేవకుడి దగ్గర నువ్వు వస్తున్నావా? హల్లెలూయా. గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ఎడుతావు, ఏడ చూస్తాను నిన్ను? ఆ కన్నీరు దేవుడి దగ్గర కార్చు. ఇక్కడ దావీదు కన్నీరు దేవుడి దగ్గర కారుస్తున్నాడు. దావీదు దేవుడిని గనపరుస్తున్నాడు. అయ్యా, ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను ప్రభువా? నా తమ్ములకు నేనంటే ఇష్టం లేదయ్యా. నా తండ్రి, నన్ను కన్న తండ్రి, నేను అసలు ఉన్నానని జ్ఞాపకమే లేదయ్యా. నా తల్లి, నా కొడుకని చెప్పుకునే గుండె ధైర్యం లేదు ప్రభువా. ఈ స్థితిలో ఉన్నానయ్యా నేను. దావీదు ప్రార్థన అంతా కన్నీరు వస్తూ ఉంటుందండి. దావీదు
ప్రార్థన అంతా హృదయం అంతా పిండేస్తూ ఉంటుందండి. దావీదు ప్రార్థన అంతా ఆనందంతో పొంగిపోతూ ఉంటుందండి. కీర్తిస్తూ ఉంటాడు ఎప్పుడు. టంటడాన్ టంటడాన్ ఏమని, నీకు నాకు పాటలు పాడాలంటే అబ్బో ఆర్కెస్ట్రా కావాలి, కీబోర్డు కావాలి, డిస్కోలు కావాలి, బీజేపీ కావాలి, డురు డురు బుసు బుసు కావాలి. కానీ దావీదు మహారాజు ఒక్కడే సితార తీసుకొని పొలాలు పట్టుకొని గిటార్ వాయిస్తూ ఉంటాడు, స్తుతిస్తూ ఉంటాడు. స్తుతిలో గొప్ప శక్తి ఉందండి, స్తుతిలో గొప్ప కార్యాలు జరుగుతాయండి, స్తుతిలో దేవుడి మహిమ చూస్తామండి. ఇజ్రాయేల్ ప్రజలు ఎరుకో గోడలు కూల్ చేసినప్పుడు వాళ్ళు ఉపవాసాలు ఉండలేదండి, వాళ్ళు ఆర్తధ్వనులు వాళ్ళ మందిరాలలో సభలు పెట్టలేదండి, వాళ్ళు కుడికలు పెట్టలేదండి. ఆ కోట చుట్టూ తిరుగుతూ స్తుతి స్తోత్రం అని ఆ ఎరుకో పట్టణాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారండి. ఆ ఎరుకో కూలిపట్టడానికి గల కారణం వాళ్ళేం బుల్లెట్లు తేలేదండి, వాళ్ళేం పలుగులు తేలేదండి, ఆయుధాలు తేలేదండి. కేవలం ఒక్క స్తుతి నీ స్థితిని మార్చుద్ది. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి ఏం చేస్తుందంట? నీ స్థితిని మారుస్తుంది. నువ్వు స్తుతి చెప్పగలిగితే నీ నోట స్తుతి ఆలపించగలిగితే, నీ నోట స్తుతి అర్పిస్తే నువ్వు నేను రాజులమే. హల్లెలూయా. రాజ్యకుమార్తెమే. మనకేమన్నా కొద్ది ఉంటుందా? నేను దేవుడి సన్నిధానానికి వచ్చి స్తుతి చేయటం నేర్చుకున్నానండి, ప్రార్థన చేయటం నాకు రాదండి, వాక్యం చెప్పటం నాకు రాదండి. ఏం చేయాలి? ఎన్నో నా చుట్టూ ఇరుకులు ఉన్నాయి. అన్నం లేని ఇరుకుంది, డబ్బులు లేని ఇరుకుంది, రోగాల ఇరుకుంది, కుటుంబ సమస్యలో ఇరుకుంది, ఇబ్బందులు ఉన్నాయి. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? అప్పుడు దేవుడి సన్నిధానంలో అడిగాను, ప్రభువా ఎలాగ ప్రార్థన చేయాలో నాకు తెలియదు ప్రభా, ప్రార్థన నాకు నేర్పించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. ఏం కావాలి? దేవుని దగ్గరకు వచ్చి అడుక్కోవాలి. బ్రతుకంతా మరణం వరకు అడుక్కోవాలి. ఆ సృష్టికర్త ఎదుట నిలబడి అడుక్కోవాలి. ఎన్ని పోరాటాలున్నా నువ్వు అడుక్కోవటం నేర్చుకుంటే దేవుడి దగ్గర నీ ఎదుట నిలబడే నరుడు లేడు, నిన్ను ఓడించే మనుషులు లేడు. ఉన్నాడా? దావీదుని ఓడించే మనిషి ఉన్నాడా? ఎక్కడైనా చరిత్రలో దావీదుని ఓడించే మనిషి ఉన్నాడా? దావీదుని గెలిచిన మనిషి ఉన్నాడా? గల కారణం ఏంటి? దావీదు బలము కాదు, దావీదు రాజు అధికారము కాదు, దావీదు అన్న మనిషి కాదు, దావీదులో ఉంది స్తుతి అర్పణ. గట్టిగట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. స్తుతించితే ఏమైపోద్ది? సాతాను పారిపోతాయి, కార్యాలు జరుగుతాయి. ఇరుకులో నేను మొరపెట్టగా విశాలమున్న నా దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు. బకెట్లు నీళ్ళు గారితే నీకే కార్యం జరగదు. ఇరుగుపోరువారు చెప్పుకుంటే నీ భర్త కాళ్ళు పట్టుకొని ఏడితే నీకే కార్యం జరగదు, నీ భార్య కాళ్ళు పట్టుకొని ఏడితే నీకే కార్యం జరగదు, నీ అన్నదమ్ములు కార్యం పట్టుకొని ఏడితే నీకే కార్యం జరగదు. ఎక్కడ రావాలి? ఎక్కడన్నా మీటింగ్లకు వెళ్ళాలనుకోండి, అక్కడ ప్రార్థన చేస్తే నాకు తృప్తి ఉండదు. ఇంటికి వెళ్ళి దేవుడితో మాట్లాడాలి, ఇంటికి వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అని నా ఆత్మ దుష్టంగా అంటూ ఉంటుంది. ఎప్పుడు ఇంటికి వెళ్దామా? దూరం అయిపోయినట్లే, ఆయనకి నాకు సంబంధం తెగిపోయినట్లే, ఆయనకి నాకు ఎడబాటు కలిగినట్లే. ఒక ఇరుకు. మా చిన్న కుమారుడు ఉన్నాడు, ఒక పెద్ద వాడిని చిన్న వయసులో 19 సంవత్సరాల వయసులో ఒక టీము, సెటిల్మెంట్ ఎరుకులోని టీము వాడిని చేపట్టింది. వాళ్ళందరూ 70 సంవత్సరాల వాళ్ళు, 80 సంవత్సరాల వాళ్ళు, 50 సంవత్సరాలు, వాళ్ళది ఒక ముఠ అనమాట. వీడు చిన్నవాడు కదా, స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటే ఆ స్కూల్ దగ్గర ఆఫ్ చేసి అరే కిషోర్ ఇట్లా అన్న కానీ అన్న అన్న సరిగ్గా మాటలొచ్చే కదా ఏంటన్నా అరే అక్కడ బింది పెట్టుంది కానీ తీసుకుని అంటే వెళ్ళి బింది తీసుకొచ్చేవాడు. మాకు తెలిసేది కాదు. ప్రార్థనకి వెళ్దామంటే మా అమ్మటి వచ్చేవాడు కాదు. మేమందరం కుటుంబస్తులు ప్రార్థనకి వెళ్తూ ఉంటే ప్రార్థనకి వెళ్ళే టైంకి ఎటు వెళ్ళిపోయాడు, జంప్ అయిపోయాడు, అంతే వెళ్ళిపోయేవాడు. ఇదేంటి రావట్లేదు అలా గడిచిపోతూ ఉంది. 2-3 సార్లు కొట్టడం జరిగింది. కొడుతుంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఏం చేయాలి? ఈ శ్రమ నుంచి ఎలా విడిపిస్తాం? నేను కొడతా ఉంటే బ్లేడ్ పెట్టి చేతి మీద కోసుకునేవాడు. తలిపేసి 2 కాళ్ళంటే కారం వేసి కాళ్ళు చేతులు కట్టేసి కొట్టేదాన్ని. మేము ప్రార్థన చేస్తుంటే నువ్వు ప్రార్థన రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు ఏంటంటే జవాబు చెప్పేవాడు కాదు. నేను మాట్లాడుతూ ఉంటే గోడ తలకాయ కేసుకొని కొట్టుకునేవాడు. నేను మాట్లాడుతూ ఉంటే చేతులు
తలకాయకి వేసుకొని కొట్టుకోడు. ఏంటి సమస్యకు పరిష్కారం ఏంటి? ఇరుకు ఎలా? అందరిని మారుస్తున్నాను, అందరిని దేవుడు వైపు తిప్పుతున్నాను, ప్రపంచమంతా దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నాను, అన్ని జనులకి బోధిస్తున్నాను, ఎన్నో స్టేజీలు ఎక్కుతున్నాను, దిగుతున్నాను, కానీ నా ఇంట్లో నా కుమారుడు మాట వినట్లేదు. వై? ఏంటి సమస్య పరిష్కారం? అప్పుడు నేర్చుకున్నానండి. దేవుడికి ఉత్తరం రాయటం మొదలుపెట్టాను. హల్లెలూయా. దేవుడికి ఏం రాయటం మొదలుపెట్టా? ఉత్తరం రాయటం మొదలుపెట్టాను. రాస్తా ఉంటే ఒకరోజు ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చిరారని చెప్పారంట. ఈ 10 సంవత్సరాల కుర్రోడికి 15 సంవత్సరాల అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చిరమ్మని ఒకడు పంపించాడంట. ఈడ లవ్ లెటర్ తీసుకెళ్ళి వాడికి, కానీ ఆ లవ్ లెటర్ చూసి ఆమెకి ఇంత మగోడు నాకు లవ్ లెటర్ ఇస్తున్నాడానికి చలిజ్వరం వచ్చిందంట. ఆమెకి చలిజ్వరం వచ్చి మంచం ఎక్కి మూలుతుందంట. నేను ఇలాగ షావుకి వచ్చి మీటింగ్ వచ్చి ఇంటికి వెళ్ళేపాటికి ఆ రౌడీలు వచ్చారు ఇంటి మీదకి. 5-6 వచ్చారు. ఏడమ్మా మీ అబ్బాయి ఏడి? పెద్ద బోధకురాలు బోధ చేస్తున్నావు, మీ అబ్బాయి మా అమ్మాయికి లవ్ లెటర్ రాశాడంట, ఏడమ్మా అని. అసలు లవ్ లెటర్ ఏంటి? ఈడు వచ్చి ముందే మంచం కింద దాక్కున్నాడు. నాకు తెలియదు ఆ విషయం. ఎక్కడ దాక్కున్నాడు భయపడి. వాళ్ళు తరువుకు రాగానే మంచం, నేను అప్పుడే తలుపు తీశాను కదా, తలుపు తీసి కాలు కడుక్కుని ఈడు వచ్చి దూరిపోయాడు. మేము చూసుకోలేదు. ఇంకా అంటారా ఒకడు అంటున్నాడు, అందుతాయి లాగండి రావండి, గజగజ లాక్కరండి బయటకు అంటున్నాడు. ఒకడు వచ్చి ఏంటి లాక్ ఆగండి ఏం జరిగింది అనగానే అప్పుడు చెప్పాడు, మీ అబ్బాయి లవ్ లెటర్ రాసి. తీరా వాడిని పిలిచి అడిగితే నేను కాదు వాళ్ళు ఇమ్మన్న. ఆ మాటకండి వాడు నాతో సవాల్ తీశాడు. ఏయ్ మమ్మల్ని గోల్ చేస్తావా నువ్వు? మేము ఇట్లా చేస్తున్నామని చెప్పి పబ్లిక్ చేస్తావు నువ్వు, మేము రహస్యంగా చేసేవాళ్ళని. నీ కొడుకుని నీ దగ్గర ఉంచితే ఇదే సవాలు నీకు నాకు మా టీంలో చేర్చుకొని పెద్ద ముఠాలో చేర్చుకొని పెద్ద నక్సలైట్లు చేయకపోతే పెద్ద దొంగను చేయకపోతే నా పేరు మారి పేరు పెట్టుకుంటాను వాడు సవాల్ చేశాడండి. ఉంటారు ఇలా సవాల్ చేసేవాళ్ళు. నీ పరిచర్యలో ఉంటారు, నీ కుటుంబంలో ఉంటారు, నీ సంఘంలో ఉంటారు, నీ చుట్టుపక్కల ఉంటారు, నీ పక్కనే ఉంటారు, నీ పక్కలో ఉంటారు. హల్లెలూయా. ఆ బిడ్డ గురించి నేను ఆ ఇరుకు నుంచి విడిపించమని ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు దేవుడు నాకు ఒక మాట వాగ్దానం చేశాడు. నీ బిడ్డను నేను గొప్ప మిషనరీని చేస్తానన్నాడు. గట్టిగట్టిగా చెప్పలు కొడదామా? గట్టిగట్టిగా చెప్పలు కొడదామా? దేవుని నామానికే మహిమ కలగాలి. దావీదు మహారాజు అంటున్నాడు, ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టగా ఆకాశమున నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చెను. ఉత్తరాలు వేయాలి. నీ పని ఏంటి? ఉత్తరానికి జవాబు వచ్చినా రాపోయినా ఉత్తరాలు రాస్తానే ఉండాలి. వాడు అన్ని సంవత్సరాలు ప్రార్థన అంతా కూడా మారి, ఎవరైతే వాడిని దొంగను చేస్తానని చెప్పారు, ఎవరైతే వాడిని నక్సలైట్ని చేస్తానని చెప్పాడు, 13 ఏళ్ళకే యేసన్న గారి దగ్గర బాప్టిజం తీసుకున్నాడండి మాకు చెప్పకుండా. తీసుకొని ఆ ముఠా వాళ్ళందరినీ దేవుడు వైపు తిప్పి వీళ్ళందరూ ఒక టీము లాగెళ్ళి సభలు పెట్టేవాళ్ళు. గట్టిగట్టిగా సభలు కొడదామా? చూసారా? ఎక్కడైతే నీకు శ్రమ ఉందో ఆ శ్రమలో నుంచే నీకు విజయం వచ్చింది. ఎక్కడైతే నీకు ఇరుకుందో ఆ ఇరుకులో నుంచే నీకు విశాలత వస్తుంది. ఎక్కడైతే నీకు కరువు ఉందో ఆ కరువులోనే దీవించబడతావు. ఎక్కడైతే నీకు సమస్య ఉందో ఆ సమస్యలోనే నీ యొక్క సమస్యకి పరిష్కారం దొరికిద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గొప్ప గొప్ప దేశాల్లో వాక్యం చెప్తూ ఉంటాడు. ఇటలీ, ఐరోపా, అమెరికా, రష్యా, జపాన్, దుబాయ్. చూసారా? ప్రార్థన చేయలేనిది ఏదీ లేదండి. ప్రార్థన చేయకుండా మూగివారిలాగా ఉంటున్నాం. ప్రార్థన చేయకుండా నిద్రమత్తులమై ఉంటున్నావు. దావీదు అంటాడు, యెహోవా మందిరం ఎదుట యెహోవా మందిరములో నివసించుట నాకు ఇష్టము. మనకెక్కడ ఇష్టం అండి? మనకెక్కడ ఇష్టం? ఇప్పుడు నిన్న గుడికి వెళ్ళి వచ్చావు, అడుగుతాడు, ఏమాయ్ గుడికి వెళ్ళి వచ్చావు, ఏం వాక్యం చెప్పాడు పాస్ గారు అంటే, ఏందోరయ్యా అదేందో చెప్పారయ్యా, అమ్మలక్కల వాక్యం చెప్పారయ్యా అని చెప్తావు. కానీ సినిమా చూసినప్పుడు మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నా నీకు గుర్తుంటుందిగా? సినిమా గుర్తున్న నీకు సినిమా నీ హృదయంలో ప్రింట్ వేసుకుంటావే, ఒక్క ముక్క కూడా బీరు పోకుండా చెప్తావే, వాక్యం ఎందుకు గుర్తుండదు? దేవుడు అంటే హేళన. యేసు ప్రభుని కరేపాకులాందే కొంతమంది పప్పుచారు తాలింపేరు, కరివేపాకులేందే కూర ఉండరు. ఆ కరివేపాకులాగా ఆయన్ని అలాగ వాడుకొని తీసి పడేస్తున్నావు. ప్రియా సహోదరి, ప్రియా దేవుని బిడ్డ, ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? అవసరానికి వాడుకుంటున్నావా? జాగ్రత్త, ఉగ్రత దినం రాబోయి ఉంది. జాగ్రత్త, శ్రమకాలం రానే ఉంది. జాగ్రత్త, కరువు రోజులు రానే ఉన్నాయి. వాక్యం లేకపోతే నువ్వు బ్రతకలేవు. వాక్యం ఏం చేస్తుందంట? బ్రతికిస్తుందంట.
దావీదు మహారాజు ఏం చేసేవాడు? రోజు ఆరాధన చేసేవాడు. ఆరాధన నిన్ను గొప్ప చేస్తుంది, వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, వాక్యము నిన్ను ఆదరిస్తుంది. ఆ బిడ్డ గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ గురించి ఎంతో కన్నీరు కాచాను. అయ్యో నా కొడుకు దూరం అయిపోతాడేమో, అయ్యో నా కొడుకు రౌడీ అయిపోతాడేమో, అయ్యో నా కొడుకుని విడిపించే నాథుడు ఎవడు అన్నప్పుడు నా యేసయ్య నాతో చెప్పాడు, నేనున్నా. హల్లెలూయా, నేను ఉన్నా. నువ్వు ఉత్తరం రాయగానే యేసయ్య అంటాడు, హాయ్ నేనున్నా. నువ్వు ఉత్తరం రాగానే యేసయ్య అంటాడు, హలో నేను వస్తున్నా. నువ్వు ఉత్తరం రాగానే యేసయ్య అంటాడు, భయపడకు. ఏమండి, సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకో, నేను ఫోన్ చేశాను అనుకో నీకు, హలో 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 వినపడదు. కానీ భూమి మీద ఉన్న నువ్వు యేసయ్యను పిలవగానే ఆకాశమున నా దేవుడికి వినపడుతుందంటే భూమికి ఆకాశానికి మధ్యలో ఏ ఛార్జింగ్ ఉంది? ఏ కరెంట్ కనెక్షన్ ఉంది? ఏ రాయబారం ఉంది? ఏమీ లేదు, ఏమీ లేదు. ఒక్కటే ఉంది. ఏంటిది? ప్రార్థన. ఉత్తరము తప్ప ఏమీ చేయలేదు. కొన్ని ప్రాంతానికి ఉత్తరాలు వేసామనుకో అవి తిరిగి వస్తూ ఉంటాయి మనకి. ఎందుకంటే అక్కడ అడ్రస్ సరిలేక, అక్కడ వాతావరణం సరిలేక, అక్కడ రిపోర్ట్ సరిలేక కొన్ని ఉత్తరాలు తిరిగి వస్తూ ఉంటాయి. కానీ యేసయ్యతో రాసిన ఉత్తరము తిరిగి రాదు. యేసయ్యతో రాసిన ఉత్తరము రద్దవదు. అందుకని దావీదు మహారాజు అంటున్నాడు, ఒక్క దినము యెహోవా మందిరములో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేక వేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. మనమే కానుకైపోవాలండి. త్యాగం చేసిన యేసయ్యకి నువ్వు కానుకైపోవాలి. త్యాగం చేసిన యేసయ్యకి రుణం తీర్చుకోవాలి. అందుకనే దావీదు మహారాజు అంటాడు, ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా? ఏమిచ్చినా కానీ ఆయన రుణం నేను తీర్చలేవండి. నీ ఇంటి వారి కొరకు మొరపెట్టి ఉత్తరాలు రాయాలి. నీ సంఘస్థుల కొరకు మొరపెట్టి ఉత్తరాలు రాయాలి. నీ ఇరుగు వారి కొరకు మొరపెట్టి ఉత్తరాలు రాయాలి. నీ బంధుమిత్రుల కొరకు మొరపెట్టి ఉత్తరం రాయాలి. నీ రక్త సంబంధుల కొరకు మొరపెట్టి ఉత్తరము రాయాలి. నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? ఉత్తరాలు రాయటం నేర్చుకోవాలి. పరలోకం ఫోన్ చేయటం నేర్చుకోవాలి. 333 పరలోకం ఫోన్ నెంబర్ ఎంత? 333. ఆలకిస్తాడు. మనవలు ఆలకిస్తాడు, ఆయన ఆర్తధ్వనులు ఆలకిస్తాడు. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యో నేను గొర్రెల కాపరిని, అయ్యో నేను దరిద్రుని, అయ్యో నా తండ్రికి నా పేరు చెప్పటమే ఇష్టం లేదయ్యా, అయ్యా నా తల్లి 10 మంది ముందు వచ్చి నా కొడుకని చెప్పే దమ్ము లేదయ్యా, అయ్యా నా రక్త సంబంధికులే విషం పెట్టి నన్ను చంపాలని చూశారు ప్రభువా, అయినా నన్ను ప్రేమించి, అయినా నన్ను ఆదరించి, అయినా ఇంతటి రాజ్యానికి నన్ను రాజును చేసావు కదయ్యా, నువ్వు ఇంత గొంగలతో కప్పుకున్న నేను వెళ్తా ఉంటే ఆ దుప్పడు కూడా గొంగలు కూడా సరిలేక దాన్ని ఉత్తుక్కోలేక ఆ గొంగల నిండా పురుగులు పట్టిన నన్ను, గొంగలి ఆ గొర్రెల బొచ్చు వాసన వస్తున్న నన్ను ఏం వాసన చేశాడు? సువాసన. యేసయ్యలో సువాసన, యేసయ్యలో పరిమళతయము. మేమెవ్వరం లేకపోయినా వాడెక్కడెళ్ళి దేశాలకు వెళ్ళి ఒక్కడే మీటింగ్ పెట్టి వస్తాడండి. వాడొక్కడే వెళ్ళి సువార్త ప్రకటిస్తాడండి. వాడొక్కడే 1000 మందికి ప్రార్థన చేస్తారండి. గల కారణం ఉత్తరం రాయాలి, యేసయ్యకి మొరపెట్టాలి. యేసయ్య దగ్గరికి సమీపముగో ఆయన దగ్గరికి రావాలి. ఇరుకులో, విశాలతలో, వ్యాధుల్లో, బాధల్లో నీ ప్రాణము యేసయ్యతో ముడిపెట్టుకోవాలి. అందుకని దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడచిపోవెందుకు.
ఏంటంట ఏమవుతాడంట ఆయన? మనల్ని విడిచి వెళ్ళే దేవుడు కాదండి, మనల్ని విడిచి వెళ్ళే దేవుడు కాదు. ప్రార్థించకపోయినా కలవరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా పలకరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా కలవరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా పలకరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. హల్లెలూయా. ప్రేమించే దేవుడికి ఉత్తరాలు రాయాలి. ప్రేమించే దేవుని ఎదుట నీ హృదయము నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించాలి. ఏం కుమ్మరించాలంట? నీళ్లు కుమ్మరించినట్లు హృదయాన్ని కుమ్మరించాలి. కన్నీరు మున్నీరుగా ఏడవాలి. ఇక్కడ దావీదు ఏడ్చుకుంటూ గానాలు చేస్తున్నాడు. ఇక్కడ దావీదు యేసు భజన చేసుకుంటూ ఆయన అడుక్కుంటా ఉన్నాడు. ఒక్కొక్కటి అడుక్కుంటా ఉన్నాడు. ఒక్కొక్కటి దేవుని వదన కృప వెంబడి కృప, కృప వెంబడి కృప పొందుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప చూపే దేవుడికి ఉత్తరాలు రాస్తున్నావా? కరిక్రమ గల దేవుడికి ఉత్తరాలు రాస్తున్నావా? తిని మర్చిపోతున్నావా? జాగ్రత్త. నీకొక శత్రువు ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. శత్రువు ఎప్పుడు వస్తాడు? పంటలో చీడ పురుగులు ఎప్పుడు వస్తాయి? నీ పంట ఎప్పుడైతే నూరొంతలు పండిందో అప్పుడే నీ పొలంలోకి గొంగల పురుగులు వస్తాయి, మిడత పురుగులు వస్తాయి, విష పురుగులు వచ్చి నీ పంటను నాశనం చేస్తాయి. జాగ్రత్త సుమి. 7 అంతస్తులు బిల్డింగ్ ఇచ్చాడని ఏసీ వేసుకొని పండుకుంటున్నావేమో, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడని మందిరాలకు వెళ్లకుండా ఆగిపోతున్నావేమో, నీకు ఒక శత్రువు ఉన్నాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎవరున్నారంట? ఇక్కడ నూజివేడ్ నుంచి బ్యాంక్ మేనేజర్ నాకు ప్రేయర్కి వస్తాడు. సండే ఆరాధనకి నూజివేడ్ నుంచి బ్యాంక్ మేనేజర్ వస్తే తండ్రి హెడ్ మాస్టర్, తల్లి హెడ్ మాస్టర్, కొడుకు బ్యాంక్ మేనేజర్. వాళ్ళ ముగ్గురికే 90 లక్షల బాకీ ఉందండి. 90 లక్షల బాకీ ఉంది. ఆ బిల్డింగు అమ్ముతుంటే ఆ 90 లక్షలకు అమ్ముదామంటే ఆ బిల్డింగు కొనేవాళ్ళు ఎవరు కూడా రావట్లేదు. నా టీవీ ప్రోగ్రాం చూసి వాళ్ళు ఫోన్ చేశారు, అమ్మగారు మేము గొప్ప ఇరుకులో ఉన్నామండి, మా ఇంట్లో అందరూ ఉద్యోగం చేసేవాళ్ళే, కడుపు నుండి అన్నం తినలేకపోతున్నామండి, వడ్డీలు కట్టలేకపోతున్నామండి, వడ్డీలు బాకీ వాళ్ళతో మేము ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నామండి, మా సమస్యకు పరిష్కారం ఏంటన్నప్పుడు నేను చెప్పాను, అయ్యా నువ్వు ఇరుకులో ఉన్నావు, ఇరుకులో నుంచి నేను నా దేవుడికి ఉత్తరం రాస్తానని చెప్పానండి. సవాల్ చేసి చెప్పాను, నా దేవుడు నిన్ను ఆ సమస్య నుంచి ఇడిపిస్తాడు, నీకు ఒక గొప్ప శోధన రాబోతుందని చెప్పానండి నేను. హల్లెలూయా. నేను ప్రార్థన చేసిన తర్వాత 90 లక్షలకి 80 లక్షలకి అడుగుతున్నా, అది 1,25 లక్షలకి బేరం వచ్చిందండి. గట్టిగా చప్పట్లు కొడదాం. 1,25 మీ ఫోన్ నెంబర్ ఇస్తాను, వెళ్ళి చూసుకోండి. 1,25 లక్షలకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు వీళ్ళు చేసుకొని కాగితాలు రాసుకొని వస్తుంటే ఈ పాప పిలిచిందంట, మా ఇల్లు మీకు అమ్మాం కదా, మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తుని రమ్మని చెప్పిందంట బ్యాంక్ మేనేజరు. వీళ్ళు అన్నారంట, మాకు టైం ఏందమ్మా మేము వెళ్ళిపోతున్నామని. ఇద్దరు బాయ్ చెప్పుకున్నారు. వాళ్ళ కారు వీళ్ళ కారు ఒక 5 నిమిషాలు దాటి వెళ్ళగానే ఎవరి పేరునైతే ఆ ఇల్లు రిజిస్టర్ చేశారో లారీ గుద్దటం 2 మోకాళ్ళ వరకు పోయినాయండి. 2 కాళ్ళు లజ్జు అయిపోయినాయి. 2 కాళ్ళు లేవు అతనికి. నా ఫోన్ చేసింది, అమ్మగారు భయంకరమైన శోధనమ్మా, ఆ శోధన మాకు వచ్చి ఆ కాళ్ళు మాకు ఎరగాల్సిందమ్మా, ఆ శ్రమ మాకు కలగాల్సిందమ్మా, దేవుడు తప్పించాడమ్మా, దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు ఇరుకులోంచి మొరపెట్టగా ఉత్తరం ఇచ్చారని కన్నీరు మున్నీరు గార్చి వాళ్ళు 1-2 నెలలు ఆ షాక్ నుంచి తట్టుకోలేకపోయారండి. ఎలా జరగగలిగింది ఈ కార్యము? ప్రార్థన. ఉత్తరాలు రాయటానికి ప్రార్థన శక్తిని నువ్వు కనుగోవాలి. ఇరుకులో మొరపెట్టితే విశాలముందు నా దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా మహాగణుడా, నీ ప్రతిష్టమైన పాదానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలు ఏ ఇరుకులో ఉన్నారో ఇడిపించండి ప్రభు. వారందరికీ విశాలతను కలుగు చేసి నీ రాజ్యములో మేమందరం నాయన స్థిరులుగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. ఈ ప్రైజర్పేట దగ్గర చిట్టినగర్లో 2 నుంచి 5 వరకు ఆరాధన జరుగుతూ ఉంది. నజరేతు ప్రార్థనా మందిరము 7వ తారీఖున ఉపవాస కూడికి జరుగుతూ ఉంది. రండి, ఏకముగా కూడి యేసయ్య దీవెనలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.